హాయ్ అండి. ముందు కథలో శకుంతల తన జన్మ వృత్తాంతాన్నంతా చెప్పిన తర్వాత దుష్యంతుడు తనలో తాను ఈ విధంగా అనుకుంటున్నాడు. శకుంతల మునికని ఏమోనని నిరాశ చెందాను. ఇప్పుడు తాను రాజపుత్రికని తన వంశ ఔన్నత్యాన్ని చెప్పడం వల్ల మన్మధుడి వశమైన నా మనస్సు విరహంతో తప్పిస్తుంది. ఇలా తనలో తాను మదన పడుతూ శకుంతల కూడా తనంటే ఇష్టపడుతున్నట్లు తెలుసుకుని శకుంతలతో, సుందరి, నీ అందమైన రూపానికి, మచ్చలేని నీ గుణానికి నారచీరలు కట్టుకుని ఈ పర్ణశాలలో ఉండటం ఎంత మాత్రం భావ్యంగా లేదు. ఓ శకుంతల, మునులు ఉండే ఈ వనంలో ఎందుకు మగ్గిపోతున్నావు? నీ యందు నాకు అమితమైన అనురాగం ఏర్పడింది. నిన్ను నా భార్యగా చేసుకుంటాను. నా రాణి అయి అపారమైన రాజ్య సంపదలు అనుభవించు. వివాహం 8 రకాలుగా చెప్తారు: బ్రాహ్మ, దైవ, ఆర్ష్యం, ప్రజాపత్యం, రాక్షసం, అసురం, గాంధర్వం, పైశాచం. వీటిలో క్షత్రియ వంశస్థుల గాంధర్వ, రాక్షస వివాహాలకు ధర్మబద్ధమైనవి. ఇప్పుడు నువ్వు నేను మన్మధునిచే ప్రేరేపించబడ్డాం కాబట్టి ఆలస్యం చేయకుండా గాంధర్వ వివాహం చేసుకుందాం. నీకు సమ్మతమేనా అని అడిగాడు. అందుకు శకుంతల, మూర్తిభవించిన ధర్మాత్ములు, దయాపరులు అయిన నా తండ్రి త్వరలోనే వస్తారు. ఆయన వచ్చి కన్యాదానం చేస్తే నన్ను నువ్వు పెండ్లాడవచ్చు అని చెప్తుంది. అందుకు దుష్యంతుడు, ఓ కమలనేత్ర, తనకు తానే చట్టం కావడం, తనకు తానే దిక్కు కావడం, తనకు తాను ఇచ్చుకుంటున్నప్పుడు తానే కర్త కావటం అను ఈ 3 లక్షణాలు గాంధర్వ వివాహానికి ముఖ్య అంశాలు. అనగా గాంధర్వ వివాహం మిక్కిలి గోప్యంగాను మంత్రాలు లేకుండాగాను ఉండాలి అని చెప్పి దుష్యంతుడు శకుంతలను ఒప్పించాడు. అందుకు శకుంతల ఇలా అంది: ఓ దుష్యంతుడా, నీ అనుగ్రహం వల్ల నాకు పుట్టబోయే పుత్రునికి నీ సామ్రాజ్యానికి యువరాజును చేస్తాననే మాట ఇవ్వు. నువ్వందుకు అంగీకరిస్తేనే నీకు నాకు వివాహం అవుతుందని చెప్తుంది. శకుంతల మాటలు విన్న దుష్యంతుడు సంతోషంగా ఆమె కోరికను అంగీకరించి ఆమెను గాంధర్వ విధిని వివాహమాడి ఇష్టమైన సుఖాలు అనుభవించి నిన్ను రాజభవనానికి తీసుకుని వచ్చేందుకు మంత్రుల్ని కణ్వ మహర్షి వద్దకు పంపుతానని చెప్పి ఒప్పించి దుష్యంతుడు తన రాజధానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ శకుంతల తాను చేసిన పనికి కణ్వ మహర్షి ఎక్కడ కోపగిస్తాడోనని భయపడుతోంది. ఇంతలో పండ్లను, కందమూలాలను తీసుకుని వచ్చిన కణ్వ మహర్షి శకుంతలలోని హావభావాలను చూసి ఆమె తల వంచుకుని సిగ్గుపడుతూ ఉండడం చూసి తన ద్రవ్య దృష్టి చేత జరిగిందంతా తెలుసుకున్నాడు. క్షత్రియులకు గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమేనని సరిపెట్టుకోమని సంతోషించాడు. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. అంతవరకు సెలవు. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.